సో అంటే మీకు తెలివొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని హింసించడం గాని ఇట్లా చేసిరంటే మీ అమ్మ నాన్న కూడా నక్సలైటే అంటే నువ్వు కూడా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నావు ఏంది అని ఇట్లా ఎవరైనా? అన్న అయితే నక్సలైటేనా అని చెప్పేసి ఎప్పుడు బాధ అనిపించేది అంటే ఏదైనా సమస్యలు పండగలో పబ్బాలు జరిగినప్పుడు వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎంబటి మనం ఎంబటి లేకపోయినప్పుడు మా నాన్న అమ్మ ఉంటే ఇది బాగానే ఉంటుంది కదా ఇదొకటి ఆ ఫీలింగ్తో పాటు హింసించడం అంటే ఇంతవరకు మా విలేజ్లో మాత్రం ఎవ్వరు హింసించలేదు. ఓకే. మా విలేజ్లో ఒక నన్ను కూడా మా నాన్న గొప్పతనం ద్వారానే నాకు ఈ పేరు ఈ హోదా ఈరోజు ఈ విధంగా ఉన్నా అంటే మా నాన్న అమ్మ వాళ్ళనే. కానీ ఈ ఊర్లో నన్ను హింసించిన వాళ్ళైతే ఎవరు లేరన్న. ఓకే. లేదు. అంటే ఎంక్వైరీలని పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అంటే ఈయన కూడా ఏమైనా ప్లాన్ చేస్తుండేమో వెళ్ళడానికి అట్లా? అన్న మీరు అన్నారు కదా బాధ అని అన్నారు కదా, సరే బాధలో కూడా చాలా బాధలు వచ్చినాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నేను బుద్ధి నేర్చి నాకు పాప బాబు పుట్టిన తర్వాత కూడా మీ నాన్న మీద కేసు వచ్చింది. సరే ఏంది సార్ మా నాన్న చనిపోయి ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు అయిపోతుంది, ఇవాళ కేసు వచ్చిందంటారు సార్, ఏంటి సార్ మరి ఏడికి పోవాలి సార్ అంటే ఏం లేదురా బాబు నువ్వు ఒకసారి రా అని చెప్పేసి అడిగిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క సిఐ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ వస్తే సత్యన వాళ్ళ కుటుంబం, కొందరు వచ్చిన డిపార్ట్మెంట్లో సార్లు కూడా కొందరు సానుభూతిగా పర్లేదు మంచిగా ఉంటారు. ఒకరు వస్తే ఏంటిరా భయ్ నీకు ఏంది నీ బాధ ఏంది అని చెప్పేసి అడిగిన వారు కూడా ఉన్నారు. అసలు మనం ఎన్నడూ ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోయి నాకు ఈ సాయం కావాలి నాకు ఈ అవసరం ఉంది అని అడిగిన చరిత్ర మాత్రం మా దగ్గర లేదు, ఇప్పటివరకు కూడా లేదు. స్టిల్ ఇప్పటివరకు కూడా నేను అడగలేదు ఓకే అన్న. అయితే